వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఏపీ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేపట్టింది. సాంకేతికతను వినియోగించి దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేలా స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులో QR కోడ్ పొందుపరిచారు. రేషన్ తీసుకున్న వెంటనే సమాచారం కేంద్ర జిల్లా కార్యాలయాల్లోని డాష్ బోర్డుకు చేరే విధంగా ఏర్పాటు చేశారు. కాగా సెప్టెంబర్ 15 కల్లా 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అందరికీ గృహ నిర్మాణ కార్యక్రమం అమలును పర్యవేక్షణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సమస్యలు సవాళ్ల పరిష్కారానికి 3 మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఉపసంఘం కన్వీనర్గా రెవెన్యూ శాఖ మంత్రి ప్రధాన కార్యదర్శి నియమించింది. క్షేత్రస్థాయిలో ఉన్న పలు సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలో ఒకవైపు సీఎం మార్పు అంశంపై ఊహాగానాలు వినిపిస్తుండగా మరోపక్క ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ RSS ప్రార్థనా గీతాన్ని ఆలపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దాంతో కాంగ్రెస్ నేతలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వ్యవహారంపై తాజాగా డీకే స్పందించారు. బీజేపీని విమర్శించేందుకే నేను ఆ పాట పాడానని, కానీ కొందరు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని, నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవటం లేదని తెలిపారు. ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానన్నారు. బీజేపీ నూతన సారథి ఎన్నికకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు కారణాలతో ఎన్నిక ఆలస్యం కావడంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పార్టీ అగ్రనాయకుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత నూతన సారథి ఎంపికపై బీజేపీ వేగం పెంచనుందని, ఈ ఎంపికకు సంబంధించి ఇప్పటికే కొంతమంది వ్యక్తుల పేర్లను పార్టీ అధినేతలు పరిశీలించినట్లుగా వివరించారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లారన్న అభియోగాలు నిరూపణ కావడంతో ఆయన ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో 2 రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో రివ్యూ కమిటీ సమీక్ష నిర్వహించింది. అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగంపై సునీల్ కుమార్ పై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. మరోవైపు గతంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులోనూ గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు. కనికరం లేకుండా వారి పొట్టకొట్టాలని చూడటం దారుణమని, వికలాంగుల జాబితాల్లో వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గమన్నారు. అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడటం అన్యాయమని, అనర్హత పేరుతో 20 ఏళ్ల నుంచి పెన్షన్పై బ్రతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడటం సిగ్గుచేటని, వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడాలో మేఘావృతం కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 4 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. 10 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 27 వరకు జమ్మూ డివిజన్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఇటీవలే కథువా, క్విప్తాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇది మరొక ముందే మరోసారి ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. నల్గొండలో బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడైన మహమ్మద్ కయ్యూంకు 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రోజారమణి తీర్పిచ్చారు. 2021లో మహమ్మద్ కయ్యూంపై పోక్సో చట్టం కింద కేసు నమోదవగా అప్పటి నుండి ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పు సమాజంలో ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. బాలికల భద్రతకు పోక్సో కోర్టులు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో ఈ తీర్పు రుజువు చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ర్యాగింగ్ కలకరం రేపింది. రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ పై సహచర విద్యార్థుల పైశాచికత్వం ప్రదర్శించారు. బాధితుడి పొట్ట భాగం, చేతులపై విచక్షణారహితంగా ఐరన్ బాక్స్ తో వాతలు పెట్టారు. శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్న కుమారుని చూసేందుకు ప్రసాద్ తల్లిదండ్రులు రావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ జామ్నగర్లో ఉన్న వంతారా జంతు సంరక్షణ కేంద్రంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై వంతారా యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాన్ని మేము అత్యంత గౌరవంగా అంగీకరిస్తున్నామని, వంతారా పారదర్శకత, కరుణ మరియు చట్టాన్ని పూర్తిగా పాటించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. జంతువుల రక్షణ, పునరావాసం, సంరక్షణ మా లక్ష్యమని తెలిపింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి మేము పూర్తి సహకారాన్ని అందిస్తామని, మా పనిని నిజాయితీగా కొనసాగిస్తామని తెలిపింది.
బ్యాంకర్లతో ఏర్పాటు చేసే సమావేశాల్లో రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. రొటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగ్గా వ్యవసాయ, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈపాటికే రైతులకు రుణాలు ఇన్పుట్ ఇవ్వాల్సి ఉందన్నారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.